మా స్తుతికి కారణభూతుడైన దేవా, ఈ రీతిగా ఈ సహస్రాబ్దిలో మీ కృపను మాపై కుమ్మరించినందుకు స్తోత్రాలు. నిన్ను వెంబడించి నీ అభిషేకాన్ని పూర్తిగా పొందే కృపను, నీ దీవెన సమృద్ధిగా వారి గృహములపై వ్యక్తిగత జీవితాలకు అనుగ్రహించుమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి.
నువ్వే. ఎదురు పడి పొగడకు నన్ను, మనసు పడి కలపకు కన్ను, వెనక పడి తడమకు వెన్ను, తిరగబడి తీర్చకు మైకపు మబ్బులలో. మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పల్లకివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి రేయి జానకివు. నిలవని నడుమును నడిపిన చేతులు చేసెను పుణ్యం, పొదుపుగా చిలిపిగా పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం. ముద్దులలో చక్కెరలో గనువు, నితురలో చక్కిలిగింత నువ్వు, ఇద్దరిలో ఒక్కరిలాగా నువ్వు, వానగా నీడు పొంగి నులి నింగిలో. మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పల్లకివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి రేయి జానకివు. కనులను కొరికిన కోరికవో, కునుకును తరిమిన కలవో, వలపులు అలికిన వేదికవో, వయసులు అడిగిన వేడుకవో. మెరుపుల మెరిసే సిరి వెన్నెలవు, మరి వెన్నెల పూల పందిరివు, చినుకుల కురిసే చిరు జాబిలివు, మరి జాబిలి జాము రాత్రివో. నీవున్న నా గృహము ఆనంద నిలయము, నాకున్న ఈ సర్వము ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము. వివాహం దిన వరకు ప్రభావ జరగైన పనులన్నిటిలో జరుగుతుంది. మీకు ఆహ్వానించిన బిడ్డల వివాహం అంతట్లో అందుకుంటూ చూపించిన మీ కృపలో మీ నామ వైభవమే జీవించినట్లు మీ మెండైన దీవిని ఆశీర్వాదాలతో
కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకుని ఉండుట వ్యర్థము. మీరు ఏకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబులు పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. భద్రపరుచుకుని ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీరు అధ్యక్ష వహించి మీరు ముందు నడవండి. ఈ కార్యక్రమంలో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. అలాగే పిల్లలు కుమార్తె గృహస్థులు కూడా మీ కృపను జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు కూడా తీర్చండి ప్రభావ. మా బంధువర్గం వస్తుండగా వారి ప్రయాణాల్లో తోడే ఉండండి. వచ్చి వివాహంలో పాల్పొందులు పొంది ప్రభావ సంతోషంగా మళ్ళీ తిరిగి వారు వెళ్ళే వరకు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభావ పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తె మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి ఇరువురు కూడా ప్రభావ ముందు ప్రతిష్ఠించుకుని ముందు నడవగలిగి కృపను వారికి దయచేస్తారని, నీ పరిశుద్ధాత్మ కాపుదల బిడ్డలకు అనుగ్రహింప చేస్తారని, పెండ్లి కుమారుడుగా సిద్ధపరచిన నీ బిడ్డకు మీరు తోడై ఉంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. గృహంలో తండ్రి మంచి కార్యం చేసుకుంటా ధన్యత ఇచ్చిన దేవాన్ని స్తోత్రం ఆయన. తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు, నీ సంఘంగా చేసిన ప్రార్థనలు బట్టి ప్రభావ ఇంత గొప్ప మేలు దాచించిన ఘనకార్యం బట్టి స్తోత్రం ఆయన. నా ప్రభావ ఈ కుటుంబంలో ఉన్నటువంటి గోని గారికి ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రం. తగిన వయసులో ప్రభావ తగిన కాలంలో తండ్రి మరి అనుకూల సమయంలో ప్రభావ ఈ బిడ్డను పెళ్లి కుమారుడుగా మీరు కూర్చి తండ్రి సంఘముగా ఈ రీతిగా నిన్ను గణపరిచి తండ్రి బిడ్డను